ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి రోజున సేవా కార్యక్రమం నిర్వహించడం ముదావహమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణ చిన్రావూరు తోట 14వ వార్డులో షేక్ మెహరున్నీసా నివాస గృహం అగ్ని ప్రమాదానికి గురైంది. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మేరుగ రవికుమార్, 14వ వార్డు వైసీపీ ప్రెసిడెంట్ బోరుగడ్డ సురేష్ బాబు మంగళవారం 20,000 ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో సురేష్ బాబుతో పాటు మేరుగ సంజీవరావు, పి మోహన్ రావు, జాలాది దయారత్నం, దమ్ము నాగేశ్వరరావు, కన్నగంటి రమేష్ బాబు, గేరా జీవరత్నం, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదినం జరుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు మన అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. జై భీమ్. ఈరోజు స్థానిక చిన్రావూరు తోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శివకుమారి ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మా ఎక్స్ ఎమ్మెల్యే గారు అన్నాబత్తి శివకుమార్ గారి ఆధ్వర్యంలో మా 14వ వార్డులో ఇల్లు తగలబడిపోయి వాళ్ళ కట్టుబట్టలతో నిరుపేదలే బయటకు వచ్చినందువల్ల వాళ్ళకి ఆర్థిక సాయంగా ఒక 20,000 రూపాయలు ఈ పూట అందజేయడం జరిగింది. దీన్ని అందరూ అంబేద్కర్ గారి కళ్ళ కన్నా రాజ్యాంగం యొక్క విలువల్ని పేద ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన వార్డుకు కానీ తెనాలి నియోజకవర్గానికి కానీ ఈ ఫలాలు అందించడంలో విశేష కృషి చేసిన మన గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, ఇలాగే ఈ ఆలోచన విధానమే ముందు జరగాలని, ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ చిన్రావూరు ప్రజల తరఫున ధన్యవాదాలు.